హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో సఫిల్గూడలో వినాయక నిమజ్జన ఘాట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇక్కడ 3 నుండి 4,000 వినాయకులు నిమజ్జనం జరుగుతుంటాయి. నిమజ్జన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఘాట్లను పరిశీలించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ వర్షంతో డ్రై అయ్యే సిచ్యువేషన్ 7వ తారీఖు నుంచి మొదలుకొని నువ్వు 17వ తారీఖు 18వ తారీఖు వరకు కూడా కొడుతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ పడతా ఉంటాయి అదంతా చూడు ఎట్లున్నాయో. విన్నారా? మీరు సరిగా చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది. వస్తాయి ఈ ర్యాంప్ నుంచి ఇక్కడ మళ్ళీ ట్రైన్స్ ఇక్కడ వస్తాయి అండ్ అగైన్ దే గో బ్యాక్. నో వాట్ దే విల్ ఆస్కింగ్ వాస్ దట్ సేమ్ లెవెల్ మెయింటైన్ చేయాలి. వై అండ్ ఇప్పుడు ఎన్ని వినాయకులు పడతాయి అప్రాక్సిమేట్ గా మనకు తెలియదు మేడం. ఎన్ని వినాయకులు అని కాదు మేడం. they'll be here only. మొబైల్ ఎక్కడ పెడుతున్నారు? మొబైల్ అప్రోచ్ అటు సైడ్ మొత్తం పబ్లిక్ ఉంటారు. వాడు మంచిగా నీట్ గా చేసేస్తాడు. దాని వాటర్ సప్లై ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి. ఏం చేయాలనుకుంటారు? అదే ఎవరు అసలు వస్తున్నారు ఫ్రంట్? ఎవరు బిడర్స్? ఎవరు వాళ్ళు కట్టుకుంటారా ఆర్ దే వాంట్ టు రెనోవేట్ ద ఎంటైర్ న్యూగా పెడతారా అన్నది నాతో మాట్లాడమనండి. ఎవరు పని చేయట్లేదు, చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనం హెచ్ఎండి దాంట్లో ఉంది మొత్తం కూలగొట్టేసి డిఓటికి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసుకోమని చెప్తామనుకున్నాం. మీ దీంట్లో మొన్న లిస్ట్ ఇది ఉంది. ఇది మనం టోటలీ తీసేసి డిఓటి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ కెన్ నాట్ మెయింటైన్ కాబట్టి ఇప్పుడు అట్లిస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరు నడిచే వాకర్స్ కూడా వాళ్ళు ఆ రోజు నేను మాట్లాడితే కూడా దే ఆల్సో అగ్రీ. మేడం ఇట్స్ ఓకే, మేము పే చేయడానికి కూడా రెడీ ఉన్నాం, కానీ ప్లీజ్ లెట్ us maintain it. Because I've told you last time itself. By now, I project అంతా చేసి ఎస్టిమేట్స్ ఇవ్వనుండే నాకు అయింది కదా. మరియు ఇక్కడ విచ్చేసిన ఉత్సవ కమిటీ, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా, మరియు అందరు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ వర్షంలో కూడా మీరు అందరు వచ్చి బయట తీసుకోవడానికి వచ్చినాను. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు టు 18వ తారీఖు వరకు ఈ సఫిల్గూడ లేక్ లోపల, అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను. అయితే ఈరోజు సఫిల్గూడ లేక్కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3,000 to 4,000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్గా తయారు చేసుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి, మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి, అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి, చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇచ్చి 5వ తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము. అయితే ఈరోజు ఇప్పుడు సఫిల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు, ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇవి లేక్స్, ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ, ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇల్లులు ఉన్నాయి అన్నీ కూడా. అయితే ఎంటమాలజీ టీమ్కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు. ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరు కూడా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు. నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకి, ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.